అందరికీ నమస్కారం అండి. ఈ స్టేషన్ నుండి మన ట్రావెల్ అనేది స్టార్ట్ అవబోతుంది. ట్రైన్ జర్నీ అనేది అద్భుతం. అసలు సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మెట్లు అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ దర్శనం చేసుకోవడం మాత్రము మనసుకు మాత్రం చాలా ఆనందంగా ఉందండి. ప్రసాదం మాత్రము చాలా బాగుందండి. ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసానండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వెళ్ళేది విశాఖపట్నం దగ్గర ఉన్న ప్రసిద్ధి క్షేత్రము సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అండి. ఇది చాలా పవిత్రమైన క్షేత్రం. ప్రతి సంవత్సరము లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. ఈ రోజు మనం ట్రైన్ జర్నీ ద్వారా అయితే సింహాచలం దర్శనం వరకు పూర్తి వీడియో మీకు చూపించబోతున్నాను. వీడియో చివరి దాకా అయితే చూడండి. వీడియో చివరి దాకా చూసే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మా విలేజ్ నుండి అయితే బయలుదేరిపోయానండి. మా విలేజ్ ఇది సరౌండింగ్స్. మా విలేజ్ నుండి చీపురుపల్లికి అయితే 7 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. 7 కిలోమీటర్స్ నేను బజాజ్ బైక్ మీద అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఈ బండి వచ్చేసరికి 2004 బైక్ అండి. ఇది చాలా బాగా మైలేజ్ వస్తుంది. నేనైతే దీని మీద అయితే చీపురుపల్లి వెళ్తాను. అక్కడ నుండి మనం ట్రైన్ జర్నీ చేయాలండి. ట్రైన్ జర్నీ వచ్చేసరికి సింహాచలం అయితే మనం ట్రావెల్ చేయాలి. చీపురుపల్లి అయితే వస్తానండి. ఇక్కడైతే టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసిన తర్వాత మనం మాట్లాడదాం. 3 ఇడ్లీ వచ్చేసరికి 10 రూపాయలు అండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇక్కడ వచ్చి మళ్ళీ 3 పూరి వచ్చేసరికి 20 రూపీస్ అండి. టేస్ట్ అయితే బాగుంది. ఇదే చీపురుపల్లి రైల్వే స్టేషన్ అనేది. స్టేషన్ అనేది మాత్రం చాలా క్లీనింగ్ గా ఉంటదండి. ఎప్పుడూ చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు ఈ స్టేషన్ లో. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పల్లెటూర్లు అవ్వచ్చు, టౌన్ అవ్వచ్చు, చాలా మంది ఇక్కడ నుండి ప్రయాణిస్తారండి. చాలా దూర ప్రయాణాలు కూడా చేస్తారు ఇక్కడ నుండి. టికెట్ అయితే తీసుకుందాం. టికెట్ వచ్చేసరికి మనకి ఎంత కాస్ట్ పడుతుందో చూద్దాం. వచ్చేసరికి ఇక్కడ నాకైతే 25 రూపీస్ పడ్డదండి. ఎందుకంటే మేము 4 వెళ్తాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:30 అవుతుందండి. 6:30 కల్లా అయితే నేను రైల్వే స్టేషన్కి వచ్చాను. ఎందుకంటే ఈ ట్రైన్ పలాస ప్యాసింజర్ ఇది. ఇప్పుడు ఇక్కడికి 7కి వస్తుందండి. చీపురుపల్లి స్టేషన్ లోకి 7కి వస్తుంది. నేను ఇప్పుడు 1వ నెంబర్ ప్లాట్ఫారం లో ఉన్నాను. మనం అయితే 2వ నెంబర్ ప్లాట్ఫారం లోకి అయితే వెళ్ళిపోవాలి. ఈ స్టేషన్ లో అండి 3 ప్లాట్ఫారంలే ఉన్నాయండి. ఎక్కువగా ప్లాట్ఫారాలు లేవు. 3 ప్లాట్ఫారాలు ఉన్నాయండి. గూడ్స్ కూడా ఎక్కువగా ఆపుతుంటారు 3 ప్లాట్ఫారం మీద. 1, 2 అనేది సాధారణంగా ట్రైన్లో ఆపుతారు. 3ది అనేది గూడ్స్లు ఎక్కువ ఆపుతూ ఉంటారండి. ఈ స్టేషన్ అనేది మాత్రం ఈ మధ్యనే డెవలప్మెంట్ చాలా బాగా చేస్తున్నారండి. ఈ స్టేషన్ ఎందుకు డెవలప్మెంట్ చేస్తున్నారంటే చుట్టుపక్కల ఇక్కడ ఎక్కడ రైల్వే స్టేషన్ లేదండి. గరుడు ఉన్నది కానీ అది చిన్న స్టేషన్. చీపురుపల్లి అనేది చాలా పెద్ద స్టేషన్ అండి. ఎందుకంటే చుట్టుపక్కల చాలా మంది ప్రయాణికులు పల్లెటూరు నుండి అయితే ఇక్కడ నుండి ప్రయాణిస్తూ ఉంటారండి ఇప్పుడు. అందుకే ఈ స్టేషన్ కొంచెం ఇప్పటికిప్పుడే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఎదురుగా కనిపిస్తుంది కదండి బ్లూ కలర్. అది రీసెంట్ గా కడుతున్నారు ఈ బ్రిడ్జ్ అనేది మాత్రము. టైం 7:30 అయిపోయింది కానీ ట్రైన్ అయితే ఇంకా రాలేదండి. ప్యాసింజర్ కాబట్టి కొంచెం లేట్ గానే వస్తూ ఉంటుంది. చివరికి అయితే మా ట్రైన్ అయితే వచ్చేసిందండి. చూడండి వస్తుంది. ఇది పలాస ప్యాసింజర్. ఫుల్ డీటెయిల్స్ నేనైతే ట్రైన్ ఎక్కిందని చెప్తాను. ఈ ట్రైన్ ఫుల్ డీటెయిల్స్ ఎక్కడి నుండి ప్రయాణిస్తుంది, ఎక్కడికి ప్రయాణిస్తుంది, అసలు ఇంట్లో ఉండే సౌకర్యము, అసలు సీట్లు ఖాళీగా ఉంటుందా లేదా తెలియదు ఈ ట్రైన్లోనే. ఈ ట్రైన్ పలాస నుంచి విశాఖకి మాత్రమే ట్రావెల్ చేస్తుంది. తక్కువ కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. అయినా సరే ప్రయాణికులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. రద్దీగా ఉంటుంది. సీట్లు కూడా ఖాళీగా ఉండదు మనం చెప్పలేము తక్కువ దూరం అయినా సరే. ఎందుకంటే మార్నింగ్ అండి చాలా మంది ఎంప్లాయీస్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, అలాగే ఇటు దూర ప్రయాణాలు చేసిన వాళ్ళు అవ్వచ్చు. కానీ ఈ ట్రైన్ సౌకర్యంగా ఉంటుంది. మార్నింగ్ 7 కల్లా చీరుపల్లి ఉంటుంది. ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాము. ప్యాసింజర్ ట్రైన్ లో సీట్స్ సింపుల్ గా ఉంటాయి. లోకల్ పీపుల్ ఎక్కువగా ట్రావెల్ చేసుకుంటారు. ఈ ప్లేస్ చూడండి చాలా అద్భుతంగా ఉంటది. ఇది 2 కొండల మధ్య ఉంటదండి ఈ స్టేషన్ అనేది. లెఫ్ట్ సైడ్ కొండ ఉంటుంది, రైట్ సైడ్ కొండ ఉంటుంది. ఈ మధ్య స్టేషన్ ఉంటదండి. చాలా బాగుంటది ఈ స్టేషన్ అనేది. ఇది నిలిమార్ల స్టేషన్ అండి. ఇదైతే క్లైమేట్ మార్నింగ్ మాత్రం మామూలు లేదండి. ప్రతి ట్రైన్ మీద వెళ్తుంది. ప్రతి లొకేషన్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూడండి ఇది చంపావతి రివర్. ఇది చంపావతి నది అండి. ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది నిలిమార్లో ఉంటదండి ఈ నది అనేది. ఈ ట్రైన్ వచ్చేసరికి అండి ప్రతి స్టేషన్ లోనే ఆపుతాడండి. చిన్న స్టేషన్ అని ఉండదు, పెద్ద స్టేషన్ అని ఉండదు. ప్రతి స్టేషన్ లోనే ఆపుతాడు. మనం ఫైనల్ అయితే విజయనగరం అయితే వచ్చామండి. ఇది మా జిల్లా, మాది విజయనగరం జిల్లా అండి. స్టేషన్ అనేది అయితే మాత్రం చాలా బాగుంటుంది విజయనగరం స్టేషన్ అనేది మాత్రం. ఎందుకంటే ఇది కూడా చాలా చుట్టుపక్కల నుండి చాలా మంది ప్రయాణికులు ఇక్కడ నుండి ప్రయాణిస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద ట్రైన్లు, ఎక్స్ప్రెస్లు అయితే మాత్రం ఈ స్టేషన్ లో ఆపుతారండి. ఎందుకంటే ఇది వచ్చేసరికి 6 ప్లాట్ఫారాలు ఉన్నాయండి. విజయనగరంలో అయితే 6 ప్లాట్ఫారాలు ఉన్నాయి. చాలా పెద్ద స్టేషన్. ఈ మధ్యనే కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా డెవలప్మెంట్ అయ్యిందండి ఇంతకు ముందు నుండి కూడా. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ అయితే అవుతుంది. ట్రైన్ అయితే ఖాళీగా ఉంటది కానీ నించోడానికి అయితే ప్లేస్ ఉంటది, కూర్చోడానికి అయితే ప్లేస్ ఉండదండి. ట్రైన్ చాలా స్లోగా అయితే వెళ్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. ప్రతి చోట కూడా ఆపేస్తున్నారు. ప్లాట్ఫారం లేకపోయినా అక్కడ ఆపేస్తున్నారు మధ్య మధ్యలో. అంటే ట్రైన్ ఆపి అయితే అరగంట అవుతుంది. ఆడైతే ట్రైన్ అయితే తీయట్లేదు. ఆడు దిగిపోయే టీ ఏదో తాగుతాడు ఆడు కూర్చొని.
మనం దిగవలసిన స్టేషన్ అయితే వచ్చిందండి. ఇదే స్టేషన్. ఈ స్టేషన్ సింహాచలం స్టేషన్ అండి. లక్ష్మీ నరసింహస్వామి ప్రసిద్ధి చెందిన టెంపుల్ ఈ ఊర్లోనే ఉన్నదండి. టైం 9:57 అవుతుందండి. 9:57 దించింది. నేను ఎప్పుడో 7:30కి ఎక్కితే 9:57 దించింది. అంటే 10 అయిపోయినట్టు ఆల్మోస్ట్ గా. చాలా స్లోగా ప్రయాణించింది ట్రైన్ అయితే. చూస్తే టెంపుల్ ఆకారంలో ఉందండి చూడండి. స్టేషన్ అనేది ఫస్ట్ ఎంట్రన్స్ అది. స్టేషన్ ఎంట్రన్స్ అండి ఇది. మనమైతే ఇక్కడ నుండి అయితే ఆటో ఎక్కి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడైనా ఒకవేళ వచ్చినట్టయితే స్టేషన్ ఉంది కదండి, దాని స్టార్టింగ్ ఆటోలు ఉంటాయి. అవి ఎప్పుడు ఎక్కండి, ఎందుకంటే కొంచెం ముందుకు నడిస్తే మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ దగ్గర అయితే మీరు ఆటో ఎక్కండి, ఎందుకంటే అక్కడ తక్కువ కాస్ట్ పడుతుంది. టికెట్ వచ్చేసరికి 25 రూపీస్ 20 రూపీస్ పడుతుంది అంతే. ముందునైతే మాత్రం చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారండి. దగ్గరలోకి అయితే వస్తామండి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అంతే. శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అండి. ఆపోజిట్ కనబడుతుంది కదండి, అది బస్ స్టాండ్ అండి. సింహాచలం బస్ స్టాండ్ కనిపిస్తున్నాయి కదండి కొండలు. ఈ కొండలేనండి సింహాచలం కొండలు. టెంపుల్ అనేది కొండ మీద ఉంటదండి. చూపిస్తాను టెంపుల్ అనేది. ఇది మనం మెట్లెక్కే రహదారి అండి. ఇది మనం మెట్లు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. ఎదురు కనబడుతుంది కదా, అక్కడ నుండి అయితే మనం స్టార్ట్ చేస్తాం మెట్లు అనేది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం విశాఖపట్నం దగ్గర ఉన్న ప్రసిద్ధి చెందిన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అండి. ఇది చాలా పవిత్రమైన క్షేత్రం. ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికైతే వస్తారు. ఈ రోజు మనం ట్రైన్ జర్నీ ద్వారా ఇక్కడికైతే వచ్చాము. ఈ టెంపుల్ అనేది స్టార్టింగ్ మెట్లు అయితే ఇదేనండి. ఇక్కడ నుండి అయితే మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ ప్రదర్శన చేసి కొబ్బరికాయ అనేది కొట్టేసి స్వామివారిని తలుచుకుంటూ మెట్లు అయితే ఎక్కిపోదామండి. ఇక్కడ భక్తులు మొదటిగా గణపతి పూజ అయితే చేసి అయితే మెట్ల మార్గం అనేది స్టార్ట్ చేస్తారండి. ఈ టెంపుల్ లో మీరు ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటే, సింహాచలం ఆలయంలో ఆవులు ఎందుకు వదిలేస్తారు? ముక్కు వ్రతం కోసం అండి. చాలా మంది భక్తులు తమ కోరికలు తీరితే ఇక్కడ ఆవును సమర్పిస్తారండి. ఆవు పవిత్రమైనదని నమ్మకం కాబట్టి హిందూ సంప్రదాయం ప్రకారం ఆవును గోమాత అని పిలుస్తామండి. దేవతల ఆశీర్వాదం ఆవుల్లో ఉంటుందని నమ్ముతూ అందుకే దేవుడికి ఇక్కడ ఆవు దానం అనేది చేస్తారండి. గోదానం మహాపుణ్యం. పురాణాల ప్రకారం ఆవు దానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుందని చెబుతారండి. అందుకే ఇక్కడ ఆలయంలో గోదానం అనేది చేస్తూ ఉంటారండి. ఆలయ సంరక్షణ కొన్ని ఆవులను ఇక్కడ సిబ్బంది చూసుకుంటాయి. కొన్ని ఆవులేమో అడవుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఈ మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం అండి చుట్టూ చాలా పచ్చని ప్రకృతి కనిపిస్తుందండి. చూడండి కొండలు కదా, చాలా మంది భక్తులు గోవింద గోవింద అనుకుంటూ భక్తితో మెట్లు అయితే ఎక్కుతున్నారు. కొండపైకి వెళ్తున్నే కొద్దీ చల్లని గాలి అయితే బాగా తగులుతుందండి. మెట్లు ఎక్కడం కొంచెం కష్టంగా ఉన్నా భక్తితో ఎక్కితే మాత్రం చాలా ఆనందంగా ఉందండి. ప్రతి మెట్టులో కూడా భక్తుల విశ్వాసం కనిపిస్తుంది. కొంతమంది కుటుంబాలతో కలిసి వస్తున్నారు, కొంతమంది స్నేహితులతో కలిసి వస్తున్నారండి, కొంతమంది ముక్కు పెట్టుకొని మెట్లు ఎక్కుతున్నారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన భక్తి అనుభవం. ఇది మాత్రము ఇవ్వండి. ఎన్ని మెట్లు ఉంటాయంటే 1500 మెట్లు ఉంటాయండి. చాలా దగ్గరలోకి అయితే వస్తాను. అలాగా కష్టంగా ఉన్న మెట్లు ఎక్కడం తప్పదు కండి. చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, చాలా బాగుంది, ఆనందంగా ఉంది. ఈ మెట్ల మార్గం అనేది మాత్రం చేయడం వల్ల. మెట్లు ఎక్కే రహదారిలో కూడా అండి చాలా టెంపుల్స్ ఉన్నాయండి. వినాయక టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా దేవతలు కూడా ఉన్నారండి చాలా మంది. చివరికైతే ఆలయం దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇక్కడ నుంచి అయితే మనం ఇదిగోండి కనిపిస్తుంది కదా ఎదురుగా, అది బస్ స్టాండ్ అండి. కిందకి వెళ్ళడానికి మీదకి రావడానికి ఇదేనండి సింహాచలం బస్ స్టాండ్. అంటే కొండపైన ఉంటది ఈ బస్ స్టాండ్ అనేది అండి. శ్రీ విరాట్ గాయత్రి పీఠం అండి. శ్రీ విరాట్ గురువు నివాసం అంట. టెంపుల్ బాగుందండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపల టైం వచ్చేసరికి అండి 11:30 అయిపోయిందండి. ఫ్రెష్ గా మనం స్నానం అయితే చేసి దర్శనానికి అయితే వెళ్దాం. సంస్కృతి కార్యక్రమాలు అయితే చాలా జరుగుతున్నాయి ఇక్కడ. ఇటువైపునండి విశ్రాంతి గదులు ఉంటాయి. అది కాక కేసన కండ ఉంటదండి. మొక్కు ఉంటారు కండి, అవి వెంట్రుకలు తీసుకుంటారు. ఇటువైపునండి స్నానం చేసి అయితే భక్తులు అయితే దర్శనంకి వెళ్తారు. ఇక్కడ నుంచి ఇంకోండి యాత్రిక సందన్ అండి. ఇదండి విశ్రాంతి గదులు. ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ఇదేనండి కేసన్ కండకు దారి. అయితే లోపలికి వెళ్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఏం రాసి ఉందో చూడండి. కేసన్ సాలయ ఉంది, ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వవసరం లేదని అయితే రాసి ఉంది. చూడండి భక్తులు స్నానం చేసే ప్లేస్ అయితే ఇదేనండి. స్నానం చేసుకుని అయితే మనం దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఈ దృశ్యం చూడండి. శ్రీరాముడికి శబరి అనే భక్తురాలు తనకి రేగుపళ్ళు రుచి చూసి పెడతాదండి. ఆ దృశ్యమేనండి ఈ దృశ్యం అనేది. మనం దర్శనంకి వెళ్లే ముందు అయితే ఇక్కడ వినాయకుడికి పూజ చేసి శివలింగానికి అభిషేకం చేసి అయితే దర్శనంకి వెళ్తారండి చాలా మంది. అయితే ఇక్కడ గోమాతను అయితే భజనతో అయితే ఊరేగింపు చేస్తున్నారు చూడండి.
ఉచిత దర్శనానికి అయితే ఇక్కడ నుంచేనండి స్టార్టింగ్. ఇక్కడ నుంచి అయితేనే వెళ్ళాలి. ఈ రోజు అండి మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటైన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి అయితే తెలుసుకుందామండి. విశాఖపట్నం దగ్గర కొండపై ఉన్న ఈ ఆలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందండి. ఇక్కడ స్వామివారు వరహ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో దర్శనమిస్తారండి. ఈ ఆలయంలో సంబంధించిన చరిత్ర, పురాణాల, కథలు, ప్రత్యేక అన్నిటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి దాకా అయితే చూడండి వీడియో. పురాణాల ప్రకారం ఈ కథ హిరణ్యకశిపుడు మరియు ప్రహ్లాదుడు కథతో ప్రారంభమవుతుంది. అసురరాజు హిరణ్యకశిపుడు తనను దేవుడిగా పూజించాలని ప్రజలను బలవంతం చేసేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం శ్రీ మహావిష్ణువు భక్తితో పూజించేవాడు. దాంతో కోపంగా ఉన్న హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి ఒక రోజు రాజమందిరంలో ఉన్న స్తంభాన్ని మీ విష్ణువు ఇందులో ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు దేవుడు ఎక్కడైనా ఉంటాడని చెప్పాడు. అప్పుడు ఆ స్తంభాన్ని కొట్టగానే అక్కడి నుంచి నరసింహస్వామి అవతరించారు. అర్ధ మనిషి అర్ధసింహ రూపంలో వచ్చిన నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత కూడా నరసింహస్వామి చాలా ఉగ్రంగా ఉన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు స్వామివారిని ప్రార్థించాడు. అర్థమైందండి. ఆ ప్రార్థనలో స్వామివారు శాంతిని ఈ ప్రాంతానికి నివసించారని పురాణాలు చెబుతున్నాయి. ప్రహ్లాదుడే ఈ కొండపై మొదటి ఆలయాన్ని నిర్మించాడని కథలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని సింహాచలం అని పిలుస్తారు. ఈ ఆలయానికి అండి చాలా మంది రాజులైతే అభివృద్ధి చేశారండి. ముఖ్యంగా అయితే విజయనగరం ఎంపైర్స్, అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు చాలా మంది అయితే ఈ ఆలయాన్ని అయితే అభివృద్ధి చేశారండి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే సింహాచలం ఆలయంలో ఇక్కడ స్వామివారి విగ్రహం ఎప్పుడు చందనం పూతతో కప్పి ఉంటుందండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చందనం తీస్తారు. ఆ రోజు మాత్రం చందనోత్సవం అనేది జరుగుతుందండి. ఆ రోజు మాత్రం లక్షలాది మంది భక్తులు అయితే వస్తువులను నమ్మకం ప్రకారం సింహాచలం స్వామి వారిని భక్తితో ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని చెబుతారు. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అయితే వస్తారు. ఇక్కడ వాతావరణం కూడా చాలా పవిత్రంగా ఉంటుందండి. ఇలా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకంగా నిలిచిందండి. మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు తప్పకుండా సింహాచలం దర్శనం అయితే చేయండి. దర్శనం అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందండి. దర్శనం మాత్రం చాలా చక్కగా అయితే జరిగిందండి. చాలా సంతోషంగా ఉందండి దర్శనం జరగడం మాత్రం. దర్శనం అయిపోయిన వెంటనే అయితే ప్రసాదం తీసుకోండి. చిన్న కప్పులో నీసు ఇచ్చారు, చాలా బాగుంది. టెంపుల్లో నుండి అయితే బయటకు వస్తామండి. గర్భగుడిలో అయితే వీడియో తీయడానికి అవ్వదు, ఎందుకంటే ఫోన్ ఎలవ్ లేదండి. లోపలికి ఫోన్ ఎలవ్ ఉండదు. కానీ నేను ప్రయత్నించి కొన్ని వీడియోలు అయితే తీసాను, చూడండి. చాలా ఇబ్బందిగా అయితే తీసామండి వీడియో మాత్రం. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఉచిత అన్న ప్రసాదన భవనం అండి. ఇదైతే సింహాచలం ఆలయంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తారండి. ఇక్కడికి దర్శనంకి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నదాన హాలులో భోజనం చేయవచ్చండి. మన భారతీయ సంస్కృతంలో అన్నదానం మహాదానం అని అంటారండి. మన దగ్గర ఉన్న ఆహారాన్ని ఆకలితో ఉన్న వారికి పంచితే అది కేవలం దానం మాత్రమే కాదు, అది దేవుడికి చేసే సేవ. ఎందుకంటే ఆకలితో ఉన్న వారికి, మనిషికి అన్నం పెట్టడం అంటే దేవుడికి నైవేద్యం పెట్టినట్టే. అందుకే పెద్దలు చెబుతారు, అన్నదానం కన్నా గొప్పదానం ఏమీ లేదని. ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు వారికి భోజనం పెట్టగలిగితే అది మన జీవితంలో చేసిన గొప్ప పుణ్య కార్యక్రమం అవుతుందండి. అది మాత్రం అన్నదానం మాత్రం అండి చాలా బాగుందండి. ఇక్కడ ఇది మాత్రం ఆలయంలోకి వెళ్ళి డొనేషన్ ఇచ్చి ఒక రోజు అన్నదానం స్పాన్సర్ చేయవచ్చండి. దీన్ని చాలా మంది ముక్కు నెరవేరిన తర్వాత చేస్తారండి అన్నదానం అనేది మాత్రం. నేను భోజనం చేస్తూ చుట్టూ ఉన్న బ్లూ కలర్ లోనే ఒక కొటేషన్ ఉన్నాయి చూడండి. ఆ కొటేషన్ చూడండి, కోపంతో శక్తి వృధా అవుతుందండి. ఇలా చాలా కొటేషన్లు ఉన్నాయండి. అది మాత్రం చాలా బాగుంది. గోమాతల సాలకైతే వచ్చామండి. ఇందాక నేను అన్నదానం తింటున్నప్పుడు అండి నేను ఒక కొటేషన్ చదివానండి. సమస్త రోగనాశకాలు గోక్షేరం, గోమూత్రం, గోమయం అండి. ఈ మూడు ఏంటంటే, గోక్షేరం అంటే ఆవు పాలండి, గోమూత్రం అంటే ఆవు మూత్రం అండి, గోమయం అంటే ఆవు పేడండి. పూర్తి అర్థం ఏంటంటే ఈ మూడు పదార్థాలు సమస్త రోగాలను తొలగించే శక్తి కలిగించినవండి. పురాతన ఆయుర్వేదం మరియు భారతీయ సంప్రదాయాలలోనే ఇవి భావిస్తారండి. ఈ పక్కన ఇంకో టెంపుల్ ఉందని అక్కడికి వెళ్ళానండి. ఈ టెంపుల్ అనేది శివాలయం అండి. శివాలయం అనేది 4 ద్వారాలు ఉన్నాయండి. 4 పక్కల 4 ద్వారాలు ఉన్నాయండి ఈ శివాలయంలో. చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. ఎక్కడికి ఫోన్ అలౌ ఉండదండి. ఏ టెంపుల్కి అయినా ఫోన్ మాత్రం అలౌ చేయరండి. చూడండి 4 ద్వారాలు ఉంటాయండి ఈ టెంపుల్కి అయితే. టైం అయింది 3:30 అయిపోయిందండి. మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కిందకి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి మన ప్రయాణం అనేది మళ్ళీ ట్రైన్ జర్నీ అనేది స్టార్ట్ చేద్దామండి. సింహాచలం కొండ మీద ఉన్న బస్ స్టాండ్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే బస్సు ఎక్కి అయితే మనం కిందకి వెళ్ళిపోదాం. బస్సు మాత్రం అస్సలు ఖాళీ లేదండి. చూడండి ఎంత లోడ్ ఉందో, అస్సలు ఖాళీ ఉండదండి బస్సులు మాత్రమే.
లాస్ట్ కి అయితే నా దర్శనం మొత్తం అయితే కంప్లీట్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నానండి. మన ఉత్తరాంధ్రలో ఉన్న ఎవరైనా సరే అండి ఈ టెంపుల్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం చూడండి, మర్చిపోవద్దు. ఎందుకంటే విశాఖ జిల్లాలో చాలా పవిత్రమైన టెంపుల్ అండి ఇది మాత్రము. మీరు మాత్రం విజిట్ చేయండి, చాలా బాగుంటది. లొకేషన్ అవ్వచ్చు, అదే విధంగా ఇక్కడ ఉన్న కల్చర్ అవ్వచ్చు అండి, సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ. ఈవినింగ్ 4:30కి ట్రైన్ ఉంటుందండి, కానీ అదైతే నేను మిస్ అయిపోయాను. ఇప్పుడు నేను ఎక్కే ట్రైన్ బరంపూర్ ప్యాసింజర్ అండి. ఇది విశాఖ నుండి బరంపూర్ అయితే వెళ్తుందండి ఈ ట్రైన్. చివరిగా అయితే మన ఓన్ టౌన్ చీపురపల్లి అయితే వస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొన్ని మనం టెంపుల్ వ్లాగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోస్ తో అయితే మీ ముందుకు వస్తానండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఈ సింహాచలం టెంపుల్ గురించి ఏవైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో అయితే మీ ముందుకు వస్తానండి. అందరికీ బై బై.